హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. టుడే మన ఛానల్లో బాడ్మాస్ రూల్ గురించి, అంటే బాడ్మాస్ రూల్లో లెక్కలు ఏ విధంగా చేస్తామో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందరూ దయచేసి లాస్ట్ వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయొద్దు. బాడ్మాస్ రూల్లో ప్రాబ్లమ్స్ ఇస్తే కాంపిటేటివ్లో కానీ లేకపోతే చిన్నపిల్లలు నవోదయ రాస్తుంటారు, వాళ్ళకి కానీ ఇది ఎక్కువగా యూస్ అవుతుంది. కాంపిటేటివ్కి అండ్ నవోదయ రాసే పిల్లలు కూడా చాలా బాగా యూజ్ అయ్యే టాపిక్ ఏంటంటే బాడ్మాస్ రూల్. ఏంటమ్మో బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్లో ఇక్కడ బి అంటే ఏంటంటే బ్రాకెట్, బి అంటే బ్రాకెట్, అలాగే ఓ అంటే ఆఫ్, అలాగే డి అంటే డివిజన్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్, అలాగే ఏ అంటే ఎడిషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. బాడ్మాస్ రూల్లో ఫస్ట్ ఉన్నటువంటి వర్డ్ లెటర్స్ వాటి యొక్క మీనింగ్ ఏంటంటే బి అంటే బ్రాకెట్, అంటే బ్రాకెట్స్ ఏవైనా ఉంటే అవి ముందు చేయాలి. అలాగే ఓ అంటే ఆఫ్, అంటే పవర్స్లో కానీ లేకపోతే రూట్స్లో కానీ ఉన్నాయి తర్వాత చేయాలి, అంటే బ్రాకెట్ తర్వాత ఇవి చేయాలి. అలాగే డి అంటే డివిజన్, బ్రాకెట్ కానీ ఆఫ్ కానీ లేకుండా డివిజన్ ఉంటే ముందు డివిజన్ చేయాలి. అలాగే ఎం అంటే మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్స్ అనేవి చేయాలి. తర్వాత ఏ అంటే ఎడిషన్, అంటే ఎడిషన్ ప్లస్ అనేది ఉంటే ఎడిషన్ చేయాలి. ఎస్ అంటే సబ్ట్రాక్షన్. అంటే మనకి ఇది ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 + 4 × 5 - 6 ÷ 3 = ఎంత? 2 + 4 × 5 - 6 / 3 = ఎంత? ఇది ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం బాడ్మాస్ రూల్ ప్రకారం మనం చూసుకోవాలన్నమాట. ఫస్ట్లో దానిలో బ్రాకెట్ కానీ ఆఫ్ కానీ లేదు కాబట్టి ఈ తర్వాత ఏముంది, డివిజన్ అనేది ఉంది. అంటే ఈ ఆర్డర్లో మనం చేసుకుంటూ వెళ్ళాలి ప్రాబ్లం అనేది. అంటే ఫస్ట్ బ్రాకెట్ ఉంటే బ్రాకెట్ చేయాలి, బ్రాకెట్ లేకపోతే ఆఫ్ ఉంటే ఆఫ్ చేయాలి, అంటే పవర్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్లో కానీ ఉంటే అది చేయాలి. అది లేకపోతే అప్పుడు డివిజన్ ఉంటే డివిజన్ ముందు చేయాలి. అలాగే డివిజన్ కూడా లేకపోతే మల్టిప్లికేషన్ చేయాలి, మల్టిప్లికేషన్ కూడా లేకపోతే ఎడిషన్ ఉంటే ఏ చేయాలి, ఎడిషన్ చేయాలి. అలాగే సబ్ట్రాక్షన్ లాస్ట్లో చేయాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్న లెక్కలో మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలంటే 6/3 ఎంతో చేయాలి. 6/3 అంటే ఎంత? 2. అంటే 3 2 = 6 కాబట్టి క్యాన్సిల్ చేస్తే 2 వస్తుంది. -5 × 4 2 ఇది రాసుకున్నాం. అంటే డివిజన్ అయిపోయిన తర్వాత బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజన్ తర్వాత ఏం చేయమన్నాము, మల్టిప్లికేషన్ చేయాలి. అంటే మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 2 + 4 × 5 ఎంత వస్తుందంటే 20 - 2. అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలి. 20 + 2 ఎంత? 22 - 2 అంటే ఎంత అంటే దీని ఆన్సర్ 20 అనమాట. ఈ విధంగా మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఈ విధంగా సింబల్స్ ఇచ్చేసి చేయమంటే ఫస్ట్ మనం ఈ ఆర్డర్